అయితే కాంగ్రెస్ వాళ్ళు ఏమనేదంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ కాళేశ్వరం నీళ్లు ఒక గుంట కూడా వాడతలేవు, కాళేశ్వరం వేస్ట్ కట్టిర్రు, దానికి వృధాగా డబ్బులు ఖర్చు పెట్టిరు అంటారు. వాళ్ళు రేవంత్ రెడ్డి అంటాడు. రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నాడు, ఆ కాళేశ్వరం పోయిండు లేదు, దాన్ని చూస్తేనే ఉసపోసుకుంటాడు. నేను ఆడబెట్టాలి 11 కోట్లు నేను అంటాడు. ఏదా చిన్న పర్రెక, చిన్న పర్రెకు ఆడ ఊరగొట్టిపోయాడు, మాకు బాగా చేసిపోయాడు, మేమే కడతాము, దాన్ని ముట్టుకొని అంటాడు. ఇక మునేర చెరువు నీళ్ళు ఇడిచిండామా ఇప్పుడు. సరే, ఇప్పుడు నీళ్లు మంచిగా వస్తున్నాయా? మంచిగా వస్తాయి. సరే, మరి నీళ్లు రాకముందు పంట ఇట్లా పండపోయేది ఏమేమి పండవు, మొక్కనే తెండిపాయి, మిరప చెట్టు తెండిపాయి, వరి నాటైతే బర్ర కొట్టేసుకుంటుంది. అంతేనా? ఎండిపోతే ఎవరు తెచ్చారు మరి ఈ నీళ్ళు మీకు? కేసీఆర్ కేసీఆర్ పుణ్యం కట్టుకుని మాకు. మీకు ఇప్పుడు వాళ్ళు పుణ్యం కట్టుకున్నట్టే. వాళ్ళు పుణ్యం కట్టుకున్నట్టు ఇప్పుడు ఆడుకోవాలి, కానీ వాళ్ళకి దండం పెట్టకపోదు కదా. అంతేనా? మరి ఇప్పుడు కాళేశ్వరం అదైంది ఇదైంది అని చెప్పేటోళ్ళకి, ఖరాబ్ అయింది అది అని అనేటోళ్ళకి ఏం చెప్తావు నువ్వు? అనేటోళ్ళకంటే గట్టిన అంటారు వాళ్ళు. అంతేనా? వాళ్ళు గట్టిన అంటారు అంటూ. ఎట్టుంది మరి కాంగ్రెస్ వచ్చినాక ఏమన్నా మంచి ఇప్పుడు సంవత్సరం అవుతుంది, ఏం చేసింది మీరు రైతులకు? ఏమి లేదు, సిలిండర్ కూడా పైసలు ఎత్తలేడు. సిలిండర్ కూడా ఎత్తలేదా? సిలిండర్లకి ఎత్తలేడు, రైతు బంధు ఎత్తలేడు, బోనస్ లేదు, ఏమి మంచి తులం బంగారం వస్తానంటుంది. ఎక్కడికి తులం బంగారం ఎక్కడికి వస్తుంది? రేగనే బాయ్